నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. సినీ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఈయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటూ ఉంటారు. అయితే తాజాగా తిరుపతి లడ్డు కల్తీ అంశంపై కూడా ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇక దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అయితే ఈ అంశం ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిందో మరి సుప్రీంకోర్టు వాదనల తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ తాజాగా ఈరోజు మరొక ట్వీట్ పెట్టారు. కొత్త భక్తులకు పంగనామాలు ఎక్కువ కదా, ఇకనైనా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఎందుకు తిరుపతి అంశంపై కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ఇందుకీ ప్రకాష్ రాజ్ ట్వీట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ప్రకాష్ రాజ్ గారు మొన్న ఒక ట్వీట్ పెట్టారు కల్తీ జరిగిన తర్వాత. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై బాగానే ఇచ్చారు. సో దానికి కూడా నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, నా ట్వీట్ని మళ్ళీ మీరు ఇంకొకసారి క్లియర్గా చదవండి, లేదు అంటే నేను వచ్చాక చెప్తానని ఆయన కూడా రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ కొత్త భక్తులకు పంగనామాలు ఎక్కువ కదా అంటే ఏంటి సార్ అసలు? అంటే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి అంటే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టట్లేదనా? అంటే ఆ చమత్కారం ఏంటంటారు? అసలు ఈ ట్వీట్ల వెనుక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ప్రకాష్ రాజ్కి నరేంద్ర మోడీ అంటే ఎందుకో పడదు. అంటే భావ వైరుధ్యం ఉంటే ఉండవచ్చు, అది రాజకీయ కారణం అయితే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఈ ప్రకాష్ రాజ్కి కొంచెం ఉడుకుమోత్తనం ఎక్కువ. ఆయనేమో మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మూడోసారి కూడా గెలిచారు. ఆయన మరి ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎంత వద్దనుకున్నా మరి నరేంద్ర మోడీ అయితే గెలుస్తూనే ఉన్నాడు. పోనీ ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీ గెలవకుండా ఏమైనా అడ్డుకోగలడా అంటే చాలా ప్రయత్నం చేశాడు, కుదరలేదు. రాహుల్ గాంధీ అప్పుడు భారత్ జోడో యాత్ర చేశాడు కదా, అప్పుడు వెళ్ళాడు, రాహుల్ గాంధీ తోటి చేయగలిపి వచ్చాడు, ఫలితం లేదు. మళ్ళీ మోడీ గెలిచాడు. నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ అంటే భారతీయ జనతా పార్టీ తోటి జనసేన చాలా దగ్గర సంబంధాల్లో చాలా సంవత్సరాల పాటు ఉన్నది. ఆ తర్వాత తెలుగుదేశం కూడా మొత్తం వాళ్ళందరూ ముగ్గురు కలిసి మళ్ళీ గెలిచారు. ఇంక ఏం చేయాలి ప్రకాష్ రాజు? ఇంకేం చేస్తాడు? మొత్తం భారతదేశం మొత్తం కూడా అయ్యా దేశభక్తి ఉండాలి, కొంచెం దైవభక్తి ఉండాలి అని భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు చెబుతూ ఉన్నారు. అది మనకు నచ్చట్లేదు, మనకంటే ప్రకాష్ రాజుకి అది నచ్చట్లేదు. ఏం చేయాలి? అందుకని ఊరికే ఇటువంటి కామెంట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఈ మధ్య సినిమాలు కూడా ఎక్కువ లేవు పాపం. సినిమాల్లో కూడా అతను ఈ యాటిట్యూడ్ చూపించే సినిమా ఫీల్డ్ ఎట్లా ఉంటుందంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే, తెలుగు అయినా, తమిళమైనా, మలయాళమైనా, కన్నడమైనా, హిందీ అయినా, ఎక్కడైనా కానీ వాళ్ళు ఏం చూస్తారంటే నాన్ కాంట్రవర్షియల్ పీపుల్నే తీసుకుంటారు. కాంట్రవర్షియల్ పీపుల్ని తీసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఏ వివాదం వచ్చినా కానీ సినిమా ఆపేయాల్సి వస్తుంది. అందుకని కాంట్రవర్షియల్ పీపుల్ని తీసుకోరు. మనం మీకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలని ఉంది, కానీ వాళ్ళందరినీ ఈ వీడియోలోకి లాక్కు రావటం నాకు ఇష్టం లేక ఎగ్జాంపుల్స్ చెప్పట్లే. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కాంట్రవర్షియల్ పీపుల్ని తీసుకుంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, మాట్లాడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, సినిమా ఆగిపోతుంది. అట్లా ప్రకాష్ రాజ్ కూడా ఎప్పుడైతే తన పొలిటికల్ అంబిషన్, ఓకే నీకు పొలిటికల్ అంబిషన్ ఉంది కదా, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో చేరు, లేదు కాంగ్రెస్ పార్టీలో చేరు, లేదు నువ్వే ఒక పార్టీ పెట్టుకో, లేదు ఇంకా నువ్వు ఏదన్నా నేను సంఘ సేవ చేస్తాను పార్టీల్లోకి రాను అని వచ్చిన ట్రై చేశాడు పాపం. కుదరలేదు. రాజకీయాల్లోకి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు కానీ కుదరలేదు ప్లాన్లు. ప్రకాష్ రాజ్కి ఒక భావజాలం ఉంది, ఆ భావజాలం ప్రకారం నడుచుకో, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కొంతమంది భారతదేశంలో కొంతమందికి ఏంటి అంటే సనాతన ధర్మం అన్న పదం వినపడితే చాలు వాళ్ళకి కొంచెం మెంటల్ ఎక్కినట్టు ప్రవర్తిస్తారు, సైకోల్లాగా ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం అనగానే అసలు వీళ్ళకి ఎక్కడ లేని వీళ్ళల్లో చైతన్యం వచ్చేస్తుంది అనమాట. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మతతత్వవాదివి అని మొదలు పెడతారు వీళ్ళు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, మనం ఏంటి, ఏది ఫాలో అవుతున్నాము ఏంటి, దాని ప్రభావం ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో
మనం అనుసరించాల్సిన ధర్మం ఏంటి, ఇటువంటి తర్కం వీళ్ళకి లేదు. సనాతన ధర్మం అనగానే వీళ్ళకి ఎక్కడ లేని భయం పుడుతుంది, మనసులో నుంచి భయం పుడుతుంది. ఈ తిరుపతి లడ్డు వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా మనోవేదన చెంది ఆయన ఈ వెంకటేశ్వర స్వామికి, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి దుర్మార్గులు ఇంత అపచారం చేశారే అని ఆయన ఏదో ప్రాయశ్చిత్త దీక్షని ఏదో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తే నీకెందుకు? పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అని తీసుకున్నాడు. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఆయన నమ్మకం, ఆయన భక్తి ఆయనది. ఆయన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఎంత బజారుకి లాగాలో అసలు మొత్తం అన్ని సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈయనేదో ఒక చర్చిలో ఉన్నట్టు, చర్చిలో మోకాళ్ళ మీద కూర్చున్నట్టు, ఆయన అక్కడ చర్చిలో పార్టిసిపేట్ చేసినట్టు, ఈయనొచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడని ఇది చేయటం, రెండింటికి లింక్ చేయటం, పెట్టడం, వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ వైసీపీ చేస్తున్నది. నేను చెప్పే విషయాలన్నీకి దేనికి లింకు ఉన్నది అనేది మళ్ళీ చెప్తాను. నేనేమి లింక్ లేకుండా ఊరికే ఒక సందర్భం లేని విషయాల్ని చెప్పటం నాలాంటి వాడు చెయ్యడు. నేను ఒక్కొక్క విషయం చెప్తుంటాను, తర్వాత వీటన్నిటికీ లింక్ చెప్తాను. అది పవన్ కళ్యాణ్ గురించి అట్లా పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అని ఆయన నోట్లో నుంచి వచ్చిందో అప్పుడు వెంటనే చాలామంది ఈ లెఫ్టిస్ట్ భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఇది కదా, అది కదా, ఇది కదా అని వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూసి వాళ్ళందరికీ చెప్పాడు, సమాధానం చెప్పాడు. బాబు, సనాతన ధర్మం అంటే మన జీవన విధానం. పూర్వకాలం అంతకు ముందర ఋషులు మునులు వాళ్ళందరూ ఉన్నప్పుడు అప్పుడు సనాతన ధర్మం అప్పటిది. ఇప్పుడు సనాతన ధర్మం అంటే అయ్యా పక్కన వాడికి సహాయం చేయటం, అన్ని మతాలని కలుపుకొని వెళ్ళటం, మనలో ఉన్న మాలిన్యాన్ని శుద్ధి చేసుకోవటం, భగవంతుడి మీద భక్తితో ఉండటం అని అది కొద్ది లేటెస్ట్గా అవన్నీ. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే కాలానుగుణంగా మారటమే సనాతన ధర్మం. కాలానుగుణంగా మనిషిలో మార్పు రావటమే సనాతన ధర్మం. ఈ ధర్మం అనేది స్టాండర్డ్గా పుస్తకాల్లో రాసి ఉండదు. ధర్మం అంటే అందరూ సమాజం మొత్తం పాటించేదే ధర్మం. సమాజం మొత్తం ఒకప్పుడు సతీ సహగమనం, భర్త చనిపోతే భార్య కూడా వచ్చి మంటల్లో దూకి చనిపోయేది. అది ఆనాటి ధర్మం. అది వద్దు నాయన, తప్పు, అట్లా చెయ్యకూడదు, పిల్లల్ని ఎవరు చూడాలి, అందుకని ఏమన్నా బతికుంటే, భార్య అయినా బతికుంటే పిల్లల్ని చూసుకుంటుంది అని పెద్దలు చెప్పారు. సమాజం మారింది, సతీ సహగమనం పోయింది. బాల్య వివాహాలు అంతకుముందర చిన్నపిల్లలకే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అయ్యా తప్పయ్యా, ఈ వయసు వచ్చిన దాకా ఆడపిల్లని జాగ్రత్తగా పెంచుకోవాలి, ఆ తర్వాతే పెళ్లి చేయాలి అన్నారు. బాల్య వివాహాలు పోయినాయి. ఇట్లా ఒక్కొక్కటి సనాతన ధర్మంలో ఉన్న విషయాలు. కుల వ్యవస్థ మనం చూసాం, ఇప్పుడంతా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరన్నా కాదంటున్నారా? ఎవరన్నా వద్దంటున్నారా? అసలు కుల వ్యవస్థని స్ట్రిక్ట్గా ఎవరన్నా ఫాలో అవుతున్నారా? రాజకీయ నాయకులు తప్ప ఎవరు ఫాలో కావట్లా ఈ దేశం మొత్తంలో. రాజకీయ నాయకులకి కులం కావాలి కాబట్టి వాళ్ళ కులాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నారు. కానీ మామూలుగా డైలీ రొటీన్ లైఫ్లో ఎవరన్నా కులాన్ని ఫాలో అవుతున్నారా? ఎవ్వరు లేరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది పని చేసుకుంటుంటారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చి ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క కులానికి సంబంధించిన వాడు. అందరు కలిసి పని చేసుకుంటున్నారా? అందరు కలిసి వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళి తింటున్నారా? క్యాంటీన్లో ఎవడు వండుతున్నాడో వీళ్ళు చూస్తున్నారా? ఇంకా సనాతన ధర్మం గురించి భయం ఎందుకు పడతారు? అది ఒక కాన్సెప్ట్, జీవన విధానం. అది ఆ జీవన విధానం ఇప్పుడున్న దానికి మార్చుకుంటూ పోతాం. దేవుడి మీద భక్తి ఉండాలి, తప్పేముంటే అందులో తప్పేముంది? ఒక నమ్మకం ఉండాలి. మనిషికి ఏదో ఒక నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం ప్రకారం నడవాలి. అది దేవుడు. నువ్వు ఏ దేవుడన్నా పూజించుకో. ఇట్లా అంటే ఈ తరహాలో ఏదైనా ఆలోచన చేస్తే ఎవరు ఏం చెప్పినా మనకు కోపం రాదు.
సనాతన ధర్మం అనగానే ప్రకాష్ రాజ్కి కోపం వచ్చింది. ప్రకాష్ రాజ్కి కొంతమందికి అందరికీ కోపం వచ్చింది. ఓకే, నువ్వేమన్నా మోడర్న్గా ఆలోచిస్తావా? ఏమన్నా కొత్త సిద్ధాంతాన్ని చెప్తావా? నీకే సిద్ధాంతం లేదు, నీ జీవితానికే ఒక డైరెక్షన్ లేదు, నువ్వు ఇంకా 10 మందికి నువ్వేం చెబుతావు? మనకి తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రకాష్ రాజు వచ్చి చాలా అన్నయ్య 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 అంటూ తిరిగాడు. కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి తిరిగాడు. అంతా అయిపోయింది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. ప్రకాష్ రాజును పెద్ద బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళు చూపించుకున్నారు. ఏమైంది? పోయింది. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం మనకు తెలుసు. అంటే ఏంటి? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ప్రకాష్ రాజు వీళ్ళందరూ ఒక ముఠా అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఈ జగన్ ముఠాలో ఉన్న ప్రకాష్ రాజు మరి అట్ట కాకుండా ఇంకెట్లా మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ దీక్ష చేశాడు. నీకేంటి నొప్పి? తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలపటాన్ని నువ్వు సమర్థిస్తున్నావా ప్రకాష్ రాజ్? నువ్వు సమర్థిస్తున్నావా? లేదు దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నావా? అంటే నీకు కావాల్సిన నీ ఆప్తమిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుందేమో అని భయపడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ప్రకాష్ రాజు ఒకటే అని ముందర చెప్పేశాను కాబట్టి మరి వాళ్ళ మిత్రులకేమన్నా దెబ్బ తగులుతుందని భయపడుతున్నావా ప్రకాష్ రాజు? నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసావు? నీకు అసలు ఏమి సంబంధం? ఆంధ్రప్రదేశ్తో నీకేం సంబంధం? నీకు తెలంగాణతో నీకేం సంబంధం? నువ్వు ఏ రాష్ట్రం వాడివి? నీకు ఇక్కడ హైదరాబాద్లో ఆ మధ్య ఎలక్షన్లు జరిగినాయి కదా, మా అసోసియేషన్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లు జరిగితే ప్రకాష్ రాజు ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అయ్యో మంచి నటుడు ఓడిపోయాడు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో అసలు ఓడిపోవటం మంచిదైందిలే అన్నారు. ఏదైనా కానీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత ప్రకాష్ రాజుకి కొంత అర్థమైంది తెలుగు ప్రజలు అంత అమాయకులు కాదు అని. మరి నీకు ఒకసారి అర్థమైన తర్వాత నువ్వేం చేయాలి? గమ్మును కూర్చోవాలి. నీకెందుకు పవన్ కళ్యాణ్తో? నీకెందుకు? నిజంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రకాష్ రాజుకి ఎటువంటి సినిమాలు రాకుండా ఇప్పుడు ఏదో ఒకటో రెండో వస్తూ ఉన్నాయి. మొన్న నిజంగా షూటింగ్ జరుగుతుందో లేదో కానీ నేను ఫారిన్లో షూటింగ్లో ఉన్నాను అన్నాడు కదా, అది కూడా రాకుండా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళ జోలికి పోడు. ఆయన పనేదో ఆయనది. ప్రకాష్ రాజు సలహాలు తీసుకొని పరిపాలించాల్సినంత దుస్థితిలో పవన్ కళ్యాణ్ లేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంత ఆగిపోయిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పార్ట్నరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉండి, అటవీ శాఖ మంత్రిగా ఉండి మొత్తం ఎర్రచందనం చెట్లు శేషాచలం అడవుల్లో లేకుండా చేసేసాడు. తెలుసా ప్రకాష్ రాజు నీకు? అప్పుడు ఏమన్నా మాట్లాడావా? ఎర్రచందనం ఇంత స్మగ్లింగ్ చేస్తారా అని ఎప్పుడన్నా ఆశ్చర్యపోయావా? లేదు కదా. ప్రకాష్ రాజుతో సంబంధం లేకుండా, ప్రకాష్ రాజు ఫీలింగ్స్ తోటి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఫారెస్ట్ మంత్రిగా రకరకాల చర్యలు తీసుకున్నాడు. ఈ రోజున ఎర్రచందనం స్మగ్లర్లు భయపడి చచ్చిపోతున్నారు. మొత్తం ఇంకా కంట్రోల్ అవుతుంది. అంటే శేషాచలం అడవుల్ని కాపాడటము అంటే తిరుమల పవిత్రతని కాపాడటం. ఈ విషయం తెలుసా ప్రకాష్ రాజ్? తెలియదు కదా. నీకు తెలియదు, నువ్వు తెలుసుకో. నువ్వు మోడీ మీద ఉన్న వ్యతిరేకతతోటి నువ్వు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటావు. నీకు నరేంద్ర మోడీ కల్లో కూడా బహుశా ఆయనే కనపడుతుంటాడు. ఆయన నువ్వు ఏం చేసినా కానీ ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రి. నువ్వు ఇప్పుడు ఈ తిరుపతి లడ్డూలు అంటే యానిమల్ ఫ్యాట్ కలిసిన తిరుపతి లడ్డూలు అయోధ్య రామాలయం ఇనాగరేషన్కి అది పంపించారు. ప్రకాష్ రాజు అందులో వాస్తవం తెలుసుకోవాలి కదా. అదేంటి జగన్ ఇట్లా చేస్తావా, తప్పు కదా అనాలి కదా. అటువంటి తప్పులు జరిగినప్పుడు ఏమీ మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి అనర్హులు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే ఒక్కడు మాట్లాడలా. అమరావతిని ఎందుకే అమరావతిని నాశనం చేస్తావు
అంటే ఒక్కడు మాట్లాడాల, ఒక్కడు కూడా వచ్చి రాజధానిని అమరావతి నుంచి కదిలించాల్సిన అవసరం ఏంటి అని ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎవరు అడగకపోయేసరికి మొత్తం అమరావతిని మొత్తం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతికి మరి సినిమా యాక్టర్లకి సంబంధం ఏంటండి అని మీరు అడగచ్చు. అమరావతికి సినిమా యాక్టర్లకి సంబంధం లేదు. నేను అనేది ఏంటి అంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలని ప్రశ్నించటానికి నువ్వు భయపడ్డావు. ఆ భయాన్ని ఆసరాగా తీసుకొని ఆ తర్వాతి కాలంలో జగన్మోహన్ రెడ్డి నీ సినిమాలను కట్ చేశాడు. నీ సినిమా టిక్కెట్ల రేటు తన దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఆ రోజున నువ్వు అమరావతి మీద జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రశ్నించి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతి కాలంలో నీ సినిమాల జోలికి వచ్చుండేవాడు కాదు. అంటే ప్రశ్నించటం అనేది అవసరం. ప్రశ్నించటం అనే ఒక లక్షణాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేర్పించిన వాళ్ళు ఇద్దరు. ఒకడు పవన్ కళ్యాణ్, రెండు నారా లోకేష్. వీళ్ళిద్దరు, ఆయనేమో యువగాళం పాదయాత్రలో ప్రశ్నించండి, అడగండి అని చెప్పి ప్రజలని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న గ్రామ సభలు పెట్టుకొని వాళ్ళని ఒక ప్రశ్న అడుగు అని నారా లోకేష్ వాళ్ళతోటి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టించుకున్నాడు. ప్రశ్నించే తత్వం మళ్ళీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అసలు పవన్ కళ్యాణ్ మూల సిద్ధాంతమే ప్రశ్నించటం. అందుకని ఈ ఇద్దరు నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరిగి ప్రశ్నించటాన్ని నేర్పిన వాళ్ళు వీళ్ళిద్దరు. అదే సందర్భంలో ప్రకాష్ రాజు ఈ వివరాలన్నీ తెలుసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటి, తిరుపతి లడ్డు విషయంలో ఆయన చేసింది ఏంటి, మొత్తం ఒక హిందూవేతరులని పెట్టి ఏ విధంగా టీటీడీని నాశనం చేశాడు అనేవన్నీ తెలుసుకుంటే ఈ ప్రకాష్ రాజు ఏ మత ధర్మాన్ని అనుసరిస్తాడో నాకు తెలీదు, తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. అతను మాట్లాడే మాటలనే నేను చెప్తున్నాను తప్ప అతని మత ధర్మంతో నాకు సంబంధం లేదు. నాకు అసలు దాంతో ఎటువంటి కన్సర్న్ కూడా లేదు. అతను ఏ మత ధర్మాన్నన్నా పాటించవచ్చు. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనగానే ఒక్కసారి ఒళ్ళు జలధరించేలాగా నీకు ఒక ఫీలింగ్ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, అది తప్పు ప్రకాష్ రాజ్. దాన్ని సెట్ చేసుకుంటే మిగిలిన పరిస్థితులు ఎట్లున్నా నీ జీవితం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.